Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ హెల్దీగా అండ్ మంచిగా ఆరోగ్యంగా, హెల్దీగా ఆరోగ్యంగా అంటే ఒకటే కాబట్టి హెల్దీగా అందరి జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మనకి పండగలు స్టార్ట్, యాక్చువల్ గా చెప్పాలంటే వినాయక చవితి నుంచి మనకి ఇంకా పండగలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకని చక్కగా అందరూ హ్యాపీగా ఉండండి, అంతే, ఇంకేం వద్దు. మావాడు చాలా మంచిగా మాకు బ్లెస్ చేస్తుందండి, అందరికి మంచి జరగాలి. వినాయక చవితి యాక్చువల్లీ మాకు లేదు, చేయకూడదు అని అన్నారు. నాన్నగారు లేరు కాబట్టి, డాడీ లేరు కాబట్టి చేయకూడదు అని అన్నారు. బట్ కొంతమంది ఏమో 6 months తర్వాత యాక్చువల్లీ మా సైడ్, మా మమ్మీ పాపా సైడ్ ఏంటి అంటే, మా నాన్న సైడ్ 6 నెలల తర్వాత అసలు 11 రోజుల తర్వాతే ఏమీ పట్టింపులు లేవంట. అంటే మా నాన్న వాళ్ళ సైడ్ అంతా ఏంటి అంటే, మనిషి ఉన్నప్పుడు లేని మహిళ లేనప్పుడు ఏంటి, అటువంటివన్నీ లేవు, మనం శుభ్రంగా అన్ని చేసుకోవచ్చు. వాళ్ళు మనం మంచిగా కోరుతారు తప్పిస్తే చెడు కోరుకోరు అని అంటారు. బట్ స్టిల్ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్నైనా పాటిద్దామని మేము ఇద్దరం ఫిక్స్ అయ్యాం అంతవరకు. అందుకనే మేము లాస్ట్ టైం లాగా షాపింగ్ చేసి లేకపోతే వినాయకులు కొని లేకపోతే వాటికి సంబంధించిన వస్తువులని కొన్ని మీకు చూపించేవాళ్ళం. ఈసారి అదేం లేకుండా జస్ట్, కాకపోతే అవన్నీ లేకపోయినా కూడా మా ఆవిడ చాలా అద్భుతంగా క్రియేట్ చేసింది, చాలా క్యూట్ గా క్రియేట్ చేసింది. ఈ వినాయక చవితి ఎంత క్యూట్ గా ఉండబోతుందో మీరే చూద్దరు. కానీ వినాయక చవితి మన ఇంట్లో చాలా సింపుల్ గా చేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే 9-11 రకాల ప్రసాదాలు చేస్తా, కానీ ఈ రోజు కనీసం అట్లీస్ట్ ఒక 3 ప్రసాదాలైనా ఆయనకి పెట్టాలి. మరి బొజ్జగనపైకి అంత మాత్రం భోజనం పెట్టకపోతే ఎలాగా? బట్ ఆఫీస్ లో వినాయకుడిని పెడుతున్నామండి. ఎందుకునంటే అది ఆఫీస్, నా ఆఫీస్ బాగా నడవాలి, ఎన్ఎం ఫుడ్స్ బాగా నడవాలి కాబట్టి నాకు కొంచెం సెంటిమెంట్ ఆ విషయంలో. అండ్ మా మమ్మీ ఎప్పుడు అంటది అనమాట, 1 సంవత్సరం బ్రేక్ ఇస్తేనంట వినాయకుడు 3 సంవత్సరాలు బ్రేక్ ఇస్తాడంట. అది నాకు ఇష్టం లేదు, అందుకని ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లోకి వచ్చేసేసి పాయసం చేస్తున్నాను. ఎప్పటిలాగే వినాయకుడికి పాయసం అంటే ఇష్టం. దాంట్లోకి మన ఎన్ఎం ఫుడ్స్ ది కొత్త బాటిల్ ఓపెన్ చేస్తున్నాను, బఫెలోకి. ఆయన పేరు చెప్పుకుని అసలు మధ్యాహ్నం బాగా తిని చక్కగా పడుకునేవాడిని. బట్ ఈ రోజు అలా లేదు, ఓన్లీ పాయసం అండ్ పులిహోర, గుగ్గిళ్ళు చాలు, 3 చేస్తాం చాలు ఆయన కోసం. సో మా డాడీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో మచ్ డాడీ. అసలు నేను పొద్దునే అంకుల్ ఫోన్ కోసం వెయిట్ చేశాను. ఈ రోజు నార్మల్లీ వచ్చేసేసి వినాయక చవితి అంటే చాలా హడావుడి ఉండేది. అక్కడ ఆయన అపార్ట్మెంట్ లో కింద మొత్తం ఆయన హడావుడే. వినాయక చవితి కూడా కిందికి వెళ్ళి డాన్స్ చేశారు. డాన్స్ చేయటం మూలానే అంకుల్ కి వాటర్ ఇష్యూస్ ఆ రోజు కొంచెం కంగారు పడింది, దాని మూలనే జరిగింది. అప్పుడు సర్లేండి, అవన్నీ ఇంకా మనం మాట్లాడుకోకూడదు ఇప్పుడు. బట్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మిస్ అవుతుంటారు. వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతారు. నాకు తెలిసాము అపార్ట్మెంట్ లో అందరూ డాడీ మిస్ అవుతారు, ఎందుకంటే కిందకి వచ్చి హడావడి చేసేది ఆయనే అనమాట. సో డాడీ లవ్ యూ సో మచ్, చాలా మిస్ అవుతున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వ్లాగ్ ఏంటో కంటిన్యూ చేద్దాము. అసలు ఈవినింగ్ వరకు, ఈవినింగ్ వినాయకుడు చూస్తున్నామా? అయ్యో అది రిచువల్. అది రిచువల్. రాత్రి మా అమ్మ అడిగింది, ఏమి వినాయకుడిని చూడడానికి తీసుకెళ్తావా అంటే, డెఫినెట్లీ. అయితే వినాయకుడిని కూడా సాయంత్రం ఎంత మందిని చూసామని మీకు చెప్తాము. ఒక స్పెషల్ ప్లేస్ కూడా వెళ్తాము వినాయకుడిని చూడడానికి, అది కూడా చెప్తాం. ఓకేనా? వ్లాగ్ లో ఓకే కంటిన్యూ చేయండి, జర్నీ కంటిన్యూ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. చాలా చాలా. సో ఇక్కడ జీడిపప్పులు వేస్తుంది మావిడ ఎన్ఎం ఫుడ్స్ గీలో అండ్ ఇక్కడ ఏంటో గుగ్గిళ్ళు నానబెట్టింది, పులిహోరకి రైస్ పెట్టింది, పులిహోరకి పాయసం అయిపోయిందా? ఇది మా అత్తగారు ఇచ్చిన గిన్నె. ప్రతి సంవత్సరం ప్రసాదం దీంట్లోనే చేస్తా. ఏ పండుగ వచ్చినా పాయసము పరవాన్నం అంతా ఈ గిన్నెలోనే. ఈ రకంగా మా అమ్మ నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా బ్లెస్ చేస్తుంటది. సో నెక్స్ట్ ఏంటన్నా? ఏం లేదు నాన్న, మన దేవుడి దగ్గర అన్ని రెడీ చేసేసుకుందాము. అప్పుడే మన దేవుళ్ళని చూపించుకో, రెడీ అయిందో చూపించు.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ. జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా. చూపించయ్యా త్రోవా. ఎంత క్యూట్ గా చేసింది చూడండి మావిడ. ఇక్కడ వినాయకుడిని అంటే అందరినీ పెట్టానమ్ము, చిన్న చిన్న వినాయకుడు అందరినీ. అయ్యో ఏంటమ్ము కనపడనివ్వట్లేదు నువ్వు. అవునమ్మో, ఆకుల్లో దాక్కుంటారు ఆయన. అన్ని నాట్యం చేసే ఆయన. ఇదిగో నాట్యం చేసే వినాయకుడు, దోగాడే వినాయకుడు, పడుకునే వినాయకుడు, బొజ్జి గణపయ్య ఇవన్నీ తినేసేసి అలిసిపోయి బొజ్జుంటాడు ఇప్పుడు. మళ్ళీ అన్ని రకరకాల వినాయకుళ్ళు. ఇది వచ్చి చిక్మగళూరులో కొనుక్కున్నాను, మైసూర్లో కొనుక్కున్నాను. ఇది స్టోన్. ఇది వచ్చేసేసి జేడ్ది, ఏమంటారు దాన్ని తెలుగులో ఏదో అంటారు, మరకత్తమా సంథింగ్ చేసి. సో ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకా అంటే పెట్టుకోకూడదు కదా మనము అనేసి ఇలా పెట్టుకున్నా. బాగుందా? ఉన్న దాంట్లో నీట్ గా సింపుల్ గా. ఓం శ్రీ గణేష్ మహారాజ్ కి జై. బయట దొరికే కర్పూరం బిళ్ళలు ఉంటాయి చూడండి, అవి వాడకండి. దాంట్లో కెమికల్ మిక్స్ చేస్తారనమాట. సో అది మనం పీల్చినా మనం కళ్ళకు అద్దుకున్నా మంచిది కాదు. కుదిరితే పచ్చకర్పూరం వాడుకోండి. లేదు అంటే కుండొత్తులు ఉంటాయి కదా, ఆ కుండొత్తులతో చక్కగా నెయ్యిలో ముంచేసేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. రోజు లాస్ట్లో ఆరతి ఇచ్చేటప్పుడు పెట్టుకోండి. ఓకే. బాగుందాము మన వినాయకుడు? బాగున్నాడా? ఆఫీస్కి వెళ్దాం. ఆఫీస్లో వినాయకుడిని పెడుతున్నాం, ఎందుకంటే అది వృత్తిపరంగా మనము కరెక్ట్గా చేసుకోవాలి కదా. అందుకని ఇదండి మా దేవుళ్ళు, మా వారాహి అమ్మవారు. అండ్ ఈ పీటలన్నీ కూడా మొన్న నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు చూసారో లేదో. హ్యాండ్ పెయింటెడ్ బై మృదుల అని చెప్పేసి తన పేజ్ని తెచ్చుకున్న పీటలు ఇవన్నీ అనమాట. ఈ దేవుడి దగ్గర కింద ఉండే పీటలు. అండ్ ఈ పద్మం వచ్చేసేసి రూపా స్టెన్సిల్స్ అని చెప్పేసి ఆ పేజ్ది అనమాట. సో ఇట్లా అన్ని చక్కగా అన్ని కుదిరాయి దేవుడికి. బాగున్నాడు కదా మా దేవుడు. సో మనం ఆఫీస్కి వచ్చేస్తున్నాము. ఆఫీస్లో కూడా పూజ చేసేసుకుని మంచిగా తిని పడుకుందాం. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. సో ఆఫీస్లో పూజ చేద్దాం. ముగ్గు ఎంత బాగా చేశారు. గుడ్ మార్నింగ్, హ్యాపీ వినాయక చవితి. సో ఆఫీస్లో మాత్రం అన్ని పద్ధతిగా చేసుకుంటున్నాము, అంటే ఉన్నంత దాంట్లో నీట్గా. చేతులు మన లడ్డు. అవును, మన డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టాలి ఆయనకి. చాలా ముద్దుగా ఉన్నాడు గణేష్ కదా. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నాన్న. ఎవరు? ఆకుల మహేందర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఇచ్చారు వినాయకుడు. అవునండి. ఆల్ థ్యాంక్స్ టు అజయ్. పువ్వుల క్రెడిట్ అంతా ఏమో పడేసుకుంటున్నాడు అజయ్. థ్యాంక్స్. వస్త్రం కూడా అయిపోయింది. వత్సరాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం స్మృతి పత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః, బిల్వపత్రం పూజయామి, హరసురవే నమః, దూర పత్రం పూజయామి.
ఫుల్ లడ్డు ఫుల్ లడ్డు కావాలి. ప్రసాదం అలా అనుకోడు, ఫుల్ పెట్టారు. వినాయక చవితి రోజు మోతీచూర్ లడ్డు తినకపోతే కదా, వినాయక చవితి రోజు మోతీచూర్ లడ్డు తినాల్సిందే. అవును, ఆయనకి లేకపోతే ఎట్లా? जय बोलो गणेश महाराज की जय गणपति बाप्पा मोरया अगले बरस तू जल्दी आ गणपति बाप्पा अगले बरस तू जल्दी आ. అసలు ఈ నివ్వబుద్ధి కావడం లేదు. కానీ మరి రేపు కింద మాకు మా స్ట్రీట్ లో వినాయకుడి దగ్గర పెట్టేయాలన్నమాట, మా కాలనీ వినాయకుడి దగ్గర. యాక్చువల్లీ దసరాకి ఇస్తారు మామూలు అనేది, వినాయక చవితికి ఎవరు పండగ మామూలు ఇవ్వరు. మావిడ ప్రతి పండగకి చిన్న చిన్న పండగలకు కూడా దసరా ఏంటి నాకు ఇనాం లేదా, నాకు ఇనాం లేదా అంటది. మామూలు దసరా పండగ మామూలు లేదా అంటది. అనుకున్నానండి నేను పండగ మామూలు అంటే నేను ఇంతకంటే ఎక్కువ లేను 1000 రూపాయల కంటే ప్రెసెంట్. సో క్యాష్ లేదు కదా, క్యాష్ లేదు. సో యూపీఐ లో తీసుకుంటే మనం పండగ మామూలు తీసుకునే ఫీలింగ్ రాదు. ఇలా క్యాష్ తీసుకోవాలి, అది 100 రూపాయలైనా సరే. సో ఎంతమంది ఇలా నాలాగా ప్రతి చిన్న పండగకి మామూలు వసూలు చేసే వాళ్ళు హస్బెండ్ దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారో దయచేసి నాకు చెప్పండి. నేనైతే చాలా సిన్సియర్ గా తీసుకుంటా. థ్యాంక్ యూ అమ్మ. వెల్కమ్ అమ్మ. బా నిజంగా క్రేజీ అండి మావిడ. మంచిగా రెడీ అయ్యాం నీట్గా బుద్ధిమంతుల్లాగా. ఇప్పుడు మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వినాయకుడు, మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వినాయకుడు, మహి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం వినాయకుడిని చూడడానికి. అలా ఎక్కడెక్కడ చూస్తున్నామో అన్ని చూపిస్తాం. ఎస్ వెళ్తున్నాం. ఎస్ వస్తున్నారు. మేధాంశ్ పుట్టిన దగ్గర నుంచి మేము వినాయక చవితికి కలవాలి. కొత్త రూల్స్ అన్నమాట. మనం డ్రెస్ అప్ అయ్యి లేకపోతే బాగా రెడీ అయ్యి నాకు ఎందుకు నిజంగానే డాడీ బాగా గుర్తొస్తున్నారు. చాలా అంటే చాలా బాగా గుర్తొస్తున్నారు. ఆయన ప్రతిదీ నాకు వీడియో పెడతారు, ఫోటో పెడతారు. నాని ఇలా జరుగుతుంది, ఇదిగో ఇక్కడ ఈరోజు ఊరేగింపు ఉంది, లేకపోతే తలకి ఆరెంజ్ రిబ్బన్ కట్టుకుని డాన్సులు చేయడము అవన్నీ షేర్ చేస్తుంటారు వినాయక చవితి అనగానే. సో ఇవన్నీ కూడా నాకు ఈ మెమరైజ్ అంటే లైక్ బాగా గుర్తొస్తున్నాయి. దానికి నేను ఇప్పుడు బాగా రెడీ అయిపోవాలి అన్న ఫీలింగ్ అసలు నాకు లేదండి. ఇంకా ఇది రిచువల్ కాబట్టి ప్రతిసారి మేము ప్రతి ఇయర్ మేము వినాయకుడిని చూస్తాం కాబట్టి ఇప్పుడు అందరం వెళ్తున్నాము, చూస్తాము. అందరింటికి వెళ్ళి చూసేసి వినాయకుడిని సరదాగానే వెళ్తాం. డాడీకి సరదాగా ఉండడమే ఇష్టం. అది ఆయన నేను ఇలా ఉంటే, నేను హ్యాపీగా ఉంటే ఆయన చాలా సంతోషిస్తారు. ఆయన కూడా నాతో ఉన్నట్టు సరదాగా తిరుగుతున్నట్టు ఫీల్ అవుతాను. అంతే. నా కమ్మలు బాగున్నాయా? మొన్న ప్రీతం నాకు రాఖీకి ఇచ్చాడు ఆ కమ్మలివి. ఓకే చాలు వెళ్దాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఫస్ట్ మమ్మీ దగ్గరికి. లక్ష్మి చూస్తావా? మీ అమ్మకు మాత్రం రంగురంగులు ముగ్గులు. ఎందుకు లేవు? మా ఇంట్లో రంగులు లేవని చెప్పారా? మా ఇంట్లో రంగులు ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. అచ్చులు కూడా ఉన్నాయి. అంతే లక్ష్మి, మీ అమ్మ అయితే బాగా చేస్తావు, బాగా ముగ్గులు వేస్తావు. మాకు అనేటప్పటికి ఇలా వేస్తాం. మీ అమ్మకి మాత్రం మంచి ముగ్గులు వేస్తాం. ఓ వావ్ ఆంటీ, హ్యాపీ వినాయక చవితి ఆంటీ. హ్యాపీ వినాయక చవితి అంకుల్. ఓ ఆంటీ వాళ్ళ వినాయకుడిని చూద్దాము. ఓ వావ్, ఎంత క్యూట్ గా ఉన్నాడండి. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చూసేసాము. ఇప్పుడు అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అని వాళ్ళు ఎలా పెట్టుకున్నారో చూద్దాం. ఓకే, అందరి ఇంట్లో ముగ్గులు ఎంత బాగా వేస్తున్నారు. ముగ్గు ఓకే, చాలా రోజులు అంకితం చూసి 2 రోజులే అయిందండి. వీళ్ళ వ్యూ బాగుంటుంది అంకిత వాళ్ళ ఇంటి దగ్గర. హలో, హౌ ఆర్ యు? హ్యాపీ గణేష్ చతుర్థి. No, I've gained weight. Oh my god. Yeah. How are you? I'm good, Jeju. Long time. Yeah, long time. Wow. So very nice, Ankita. So how are you? I'm good, Jeju. Everybody is just, oh, din chala bagunnanu. Everybody is asking, where is Ankita? Where is Ankita? Any vlog, prati vlog lo. Everybody is asking, where is Ankita? Where is Ankita? I am back.
హ్యాపీ వినాయక చవితి. మరి ఇలా చూస్తే Mummy saree is very nice. She told me you brought. सर्वजीव स्वरूपा नीकु मंगलम. गणेश महाराज की జై. అంకిత తజికిస్తాన్కి వెళ్ళింది కదా, అక్కడి నుంచి గుడీస్ అన్బాక్సింగ్ తర్వాత చేస్తా. ఇప్పుడు చూపించిన లేటర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. ఓకే, అంతే కదా మరి. వెయిట్ చేయాలి. ఏం తెచ్చారు? ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వాట్ ఓ ఇస్ ట్విస్ట్. స్టోరీ మే ట్విస్ట్. స్టోరీ మే. సో ఫస్ట్ మా అపార్ట్మెంట్ వినాయకుడు అండి, ఇదిగోండి. అబ్బో పెద్ద వినాయకుడిని పెట్టారు మనకి. 4th వినాయకుడు excluding our house, okay? 5th వినాయకుడు, 6th వినాయకుడు. మహి వాళ్ళ ఇంటికి వచ్చేసేసాము. విన్నింగ్ ముగ్గురు. ఓ ఏడి వాడేడి. ఆయన ఫస్ట్ కాసేపు ఫోర్నింగ్. అయ్యో వావ్. వెనక అలా చూస్తుంటే ఏదో వెనక నిజంగా టెంపుల్ లో ఉన్నట్టు ఉంది. చూడు చాలా బాగుంది అసలుకి. నవ్వుతున్నాడు చక్కగా. అరే నన్ను ఇంతమంది చూడ్డానికి వచ్చారా? ఫస్ట్ డే నన్ను ఇంత మంచిగా మంది చూడడానికి వచ్చారు. చాలా బాగుంది. లడ్డు వేలం పాడుతున్నారా? లేదు, నేను ఏం చెప్పానంటే లడ్డు ఏదైనా శివ డైరెక్ట్ ఒక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ కి కొనేసుకుంటారు. అయితే దాన్ని ఏదైనా ఆర్గనైజ్ కి ఫుడ్ కి డొనేషన్ ఇచ్చేస్తాను. దట్స్ వెరీ నైస్. ఎందుకంటే ఇంకా మనం ఏం చేస్తాం, అది ఆబ్వియస్లీ అందరికి పంచుతాం కదా. అవును. కాకపోతే మా ఆయన దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ గా కొనేసుకుని ఆ డబ్బులు ఏదైతే ఇస్తాడో నేను ఆ డబ్బులు తీసుకెళ్లి ఆర్ఫనేజ్ లో పిల్లలకి డొనేట్ చేసేస్తాను. వెరీ గుడ్. వినాయకుడు చూడు, శివుడు. ఇప్పుడు టోటల్ మనం ఎన్ని చూసినట్టు? 6, 7. ఇది 8th వినాయకుడు. చాలా బాగుంది. హ్యాపీ వినాయక చవితి. ఏది? ఓ మై గాడ్, ఇదిగో ఫుల్ ఒరిజినల్. స్మెల్ కూడా వస్తుంది కదా. రియల్ శివ నువ్వు నా కోసం ఎందుకు తెలియదు? సేమ్ అనిల్ అని చెప్పాడు, ఒకటే పీస్ ఉంది. ఇలా అబ్బా క్రోకడైల్ పట్టుకోవాలన్న కోరిక కొన్ని సంవత్సరాల నుంచి క్రోకడైల్ వాలెట్. పర్సు మమ్మీ, ఇది పర్సు, ఇదిగో వాలెట్. ఇంకా నైస్ కాస్ట్యూమ్. వెరీ గుడ్. అయాన్స్ కూడా. ఓ వావ్ నైస్. ఇక్కడే ఉంది అనుకున్నాను, ఎలా వెళ్ళిపోయింది? ఎలా బెడ్ మీద ఎలా చేసాం కదా, ఎలా ల్యాండ్ చేసి ఎలా త్రో చేసి బెడ్ లోపలికి వెళ్ళిపోయింది ఏరోప్లేన్. మరి ఎలా ఇప్పుడు? ఎలా మనం ట్రావెల్ చేయాలి కదా, ఎప్పుడు వెళ్దాం ఏరోప్లేన్ లో? ఇండిగో వెళ్దామా? నువ్వు కూడా పప్పి ఇవ్వు అమ్మమ్మకి. అయాన్స్ పప్పి ఇవ్వు అమ్మమ్మకి. అరే బ్లెస్సింగ్స్. ఓ మై గాడ్. అరే అరే ఏమైంది మళ్ళీ చెప్పు మీ తమ్ముడి గురించి. మా తమ్ముడికి ఇప్పుడే ప్లేట్ వచ్చింది. ఏది? మా తమ్ముడికి ప్లేట్ వచ్చింది, నాకు గ్లాస్ వచ్చింది. నీకు గ్లాస్ వచ్చింది. హలో 4 years బ్యాక్ చూడిదార్ ఈరోజు వేసుకున్నాను. 4 years బ్యాక్ చుడిదార్ అది? గాడ్, దట్ ఇస్ 4 years బ్యాక్ చుడిదార్.
ఆగండి నిన్న అలా అంటున్నాడు కదా. ఒక్కసారి మళ్ళీ చెప్పరా ఎందుకు ఎప్పుడు పాత బట్టలు వేసుకుంటానని కొనలేదు. ఆయన కొత్త షర్ట్ వేసుకున్నాడు, నేను పాత డ్రెస్. మోరియా వీడియో చేయడానికి ఎంత మంది చూడండి. విష్ణు ఎఫెక్ట్స్, ఎంత మంది ఫోటోగ్రాఫర్లు. పట్టుకున్నావా? వెరీ గుడ్. బాబాయ్ అది కూడా చూడు ఎలా నిల్చుందో, అది చూడు ఎలా నిల్చుందో. ఎక్సైటెడ్ పర్సన్ వాళ్ళ అమ్మ డాన్స్ చేస్తుంటే ఇడే. బెస్ట్ గణేష్, చాలా పెద్ద గణేష్. ఫైనలీ మంచిగా వినాయకులందరినీ చూసేసాము. సో అందరం చూసేసాము మంచిగా. హోప్ యు ఆల్ హ్యాడ్ ఫన్. Yes. హౌ వాస్ ద గణేష్ చతుర్థి? చాలా బాగుంది. చాలా బాగుంది. టైర్డ్ అయిపోయాము అందరం. మమ్మీ చాలా టైర్డ్ అయిపోయింది. అవునా, నాకు కుట్టింది. కుట్టలేదు, బాయిల్ వేడికి హాస్పిటల్ ఉంటావు నాకే. సో ఇదండి మా గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అంతా ఇలా జరిగాయి. రిచువల్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము ఇలానే వెళ్తాం నా చిన్నప్పటి నుంచి. సో పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయనకు అలవాటు అయిపోయింది, పెళ్ళైన దగ్గర నుంచి అంకితకు కూడా అలవాటు అయిపోయింది. సో మా అందరికి అలవాటు అయిపోయింది అనమాట. సో మీ అందరికి చెప్పాను కదండి, అంకిత నాకు తజికిస్తాన్ నుంచి తీసుకొచ్చింది. లాస్ట్ లో ఓపెన్ చేద్దాము ట్విస్ట్, అంటే మీరు లాస్ట్ వరకు చూస్తారని చెప్పేసి. సో ఏమేమి తెచ్చింది చూద్దాం అంకిత. ఇది వచ్చేసేసి అంకిత వాళ్ళ మమ్మీ మొన్న ఎక్కడో ట్రిప్కి వెళ్ళింది. సో నాకు పంపించింది అనమాట అంకిత వాళ్ళ మమ్మీ. ఆంటీ ఇట్ ఈస్ సో ప్రెటీ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తెచ్చిందండి. అనుదీది ఆ ఖానా అని అనింది, చాలా బాగున్నాయి. అక్కడంతా సో క్యూట్, అన్ని యానిమల్స్ చూసావా, కార్టూన్ లాగా భలే ఉంది కదా. షార్ట్ గ్లాస్. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అండి, అంటే షాపింగ్ బ్యాగ్స్ అంటే ఇట్లా చిన్నది. సో దుబాయ్లో కొనిందనమాట. ఇవి ఎందుకు ఇష్టం అంటే మనం ఎక్కడైనా ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు లేకుండా మనం ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మొత్తం దీని లోపలికి వచ్చేస్తుంది. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసేసుకుంటే దుబాయ్ స్కై లైన్ ఎయిర్పోర్ట్ లో కొనిందంట. చూడండి నా దగ్గర తాజికిస్తాన్ జ్యువెలరీ కూడా ఉంది. టెరకోటా టైప్స్ అమ్ము, ఇదిగో టెరకోటా టైప్స్. సో అక్కడ కూడా ఇలాంటి జ్యువెలరీ ఉంటాయన్నమాట, నాకు తెలీదు. ఇంత ఎక్సైట్మెంట్ నాలో కనబడిందంటే అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అక్కడ బ్రెడ్స్ చాలా ఫేమస్ అంట, ఫ్రూట్స్ ఎక్కువ తింటారంట, గ్రీన్ యాపిల్స్ రోడ్ల మీదే ఉంటాయంట. అండ్ ఇది రోడ్ల మీద చెట్లు గ్రీన్ యాపిల్స్ అంటే తజికిస్తాన్ మ్యాగ్నెట్ కూడా మన దగ్గర వచ్చేసింది, మన ఫ్రిడ్జ్కి పెట్టేసుకోవాలి. నచ్చము అక్కడంతా ఫేమస్ కదాము. అమ్మ అంకిత థ్యాంక్ యూ సో మచ్ రా, అమేజింగ్ గిఫ్ట్స్, వెరీ థాట్ఫుల్, particularly dry fruits. Thank you Ankita, I love you Ankita, thank you so much. Tata bye bye, lots of love. Once God again bless you guys. Happy Vinayak Chavithi to all of you. Bye, love you all. Bye.